కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. నిన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటెల హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో అంతా నిజమే చెబుతానని ఈటెల రాజేందర్తో పీసీ ఘోష్ ప్రమాణం చేయించారు. తర్వాత ఈటెలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. బ్యారేజీల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్ సంధించింది. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారని ఈటెలను కమిషన్ అడిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటెల సమాధానమిచ్చారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే 3 బ్యారేజీల నిర్మాణం మొదలు పెట్టామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని చెప్పారు. మూడు బ్యారేజీల నిర్మాణంపై ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ఈటెలను ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయం తీసుకుందని, తర్వాత నిర్మాణం జరిగిందని ఈటెల సమాధానమిచ్చారు. ఇక రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని ఈటెల బదులిచ్చారు. హరీష్ రావు చైర్మన్ గా సబ్ కమిటీలో తాను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నామన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైన్ జరిగిందని వివరించారు. రీడిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా అని కమిషన్ ప్రశ్నించగా అవును అని ఈటెల బదులిచ్చారు. ఇక 3 బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం ఎవరు తీసుకున్నారని, టెక్నికల్ కమిటీ ఏదైనా రిపోర్ట్ ఇచ్చిందా అని కమిషన్ ప్రశ్నించింది. టెక్నికల్ కమిటీ చాలా రిపోర్ట్లు ఇచ్చిందని, ఫైనల్ గా 3 బ్యారేజీలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటెల తెలిపారు. డీపీఆర్ కోసం వ్యాప్కోన్ సంస్థకు ప్రభుత్వం 597 కోట్లు ఇచ్చిందా అని కమిషన్ అడగ్గా తెలియదు అని ఈటెల సమాధానమిచ్చారు. ఇక డీపీఆర్ ను కేబినెట్ ఆమోదించిందా అన్న కమిషన్ ప్రశ్నకు అన్నింటికీ కేబినెట్ అనుమతులు తీసుకున్నామని ఈటెల బదులిచ్చారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారని కమిషన్ ప్రశ్నించింది. నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారని, ఫైనాన్స్ పరిధిలోకి కార్పొరేషన్ రాదని ఈటెల సమాధానమిచ్చారు. రుణ చెల్లింపులు ఏ విధంగా చేయాలనుకున్నారని కమిషన్ అడగ్గా కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి చెల్లింపులు జరపాలనుకున్నామని ఈటెల చెప్పారు. కానీ కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ సాధ్యం కాలేదన్నారు. ఇక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అనధికారికంగా డబ్బు లావాదేవీలు ఏమైనా జరిగాయా అని ప్రశ్నించగా నిధుల విడుదలంతా కార్పొరేషన్ ద్వారానే జరిగిందని, ఆర్థిక శాఖకు అసలు సంబంధం లేదని ఈటెల బదులిచ్చారు. 3 బ్యారేజీలను ప్రస్తుతం అవి ఉన్న ప్రాంతంలో నిర్మించకుండా ఉండాల్సింది అంటే మీరేమంటారని కమిషన్ ఈటెలను అడిగింది. ఏ బ్యారేజీ ఎక్కడ కట్టాలనేది టెక్నికల్ టీం చెబుతుందని ఈటెల బదులిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని అంటే మీరేమంటారని కమిషన్ అడగ్గా అదంతా ఫైనాన్స్ శాఖ కిందికి రాదని, ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుందంటూ ఈటెల సమాధానం ఇచ్చారు. అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగినారు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా, అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులైతే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో
మా దగ్గర అలొకేట్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకేం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది.